నమస్తే అండి. ఏంటి ప్రస్తుతం కరీంనగర్లో బీజేపీ పరిస్థితి? బీజేపీ పరిస్థితి బండి సంజయ్ గారిది గెలుపు నల్లేరు మీద నడికాయండి. వాస్తవ పరిస్థితి చెప్పాలంటే గత 5 సంవత్సరాలుగా ప్రజల మధ్య నుండి ప్రజల కోసం పనిచేస్తూ ప్రజల బాగోగులు చూస్తున్న వ్యక్తి. పార్లమెంట్ ఒకటే కాకుండా తెలంగాణ మొత్తం యావత్తు ప్రతి ఒక్క కార్యకర్తను ప్రతి ఒక్క ఓటర్ను పలకరించిన వ్యక్తి బండి సంజయ్ గారు. అందుకే బండి సంజయ్ అని చెప్పి ప్రజలు కూడా అదే విధంగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఆ ఆదరణే ఈ బండి సంజయ్ గారికి ఇంత పేరు తెచ్చిపెట్టిందండి. రేవంత్ రెడ్డి వదిలేదే లేదు. మంత్రి పొన్న ప్రభాకర్తో కలిసి బండి సంజయ్ని గద్దెదించడానికి అడుగులు ముందుకేస్తున్నారు. అండ్ ఫోన్ ట్యాపింగ్లో కానివ్వండి, వీడియో మార్ఫింగ్లో కానివ్వండి, ఇక్కడ ఒక మంత్రి కీలకంగా వ్యవహరించారు అంటూ కూడా బండి సంజయ్ మాట్లాడారు. మరి ఇంత ఫోన్ ట్యాపింగే కానీ వీడియో మార్ఫింగ్లో ఇలాంటి సోషల్ మీడియా ప్రచారం అనేది ప్రజల్లో ఎంతవరకు ప్రభావం చూపగలుగుతుంది అనుకుంటున్నారు? ఇలా చేస్తున్న కాంగ్రెస్ పార్టీ మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు కాంగ్రెస్ పార్టీ అసలు మొన్నటి వరకు అసలు తెలంగాణలో ఉన్నదన్న సంగతి వాళ్ళకు కూడా తెలియదు. అసలు ఈ వాళ్ళ గెలుపంతా కూడా భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఫస్ట్ సీట్లో ఉందనే ఆలోచన ప్రజల మధ్యలో ఉన్న తర్వాత వాళ్ళు అసలు ఏవే పథకాలైతే కర్ణాటకలో ఉన్నాయో అవి చెప్పి ప్రజలను మభ్యపెట్టి 6 గ్యారంటీలు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు వాళ్ళు తీసుకొని రాలేదు. ఒక బస్సు ఒకటి మాత్రమే కంటిన్యూ అవుతుంది. మిగతా అన్నీ కూడా ప్రజలను కళ్ళబొల్లి మాటలు చెప్పి వాళ్ళు అధికారంలోకి వచ్చారు తప్పి అసలు వాళ్ళకి తెలిసింది. అసలు పొన్నం ప్రభాకర్ గారు ప్రజల మధ్యలో ఉన్నారని మనం మాట్లాడుకుందాం. ఆయన ప్రజల మధ్యలో ఉంటే ప్రజల మధ్యలో ఉన్నాడంటే కరీంనగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలి. మంత్రిగా అక్కడ ఉస్మాబాద్కి వెళ్ళిండంటేనే ఇక్కడ ముఖం చెల్లక కదా. అసలు పొన్నం ప్రభాకర్ని ఎవరు పట్టించుకుంటారని చెప్పి ఎంపీకి వేసినప్పుడే నాకు డిపాజిటే రాలేదు. ఎమ్మెల్యేకి వేసేందుకు నాకు ముఖమే లేదు. వారు మాట్లాడే మాటలు అబ్బాయి ప్రజలు పట్టించుకోరండి అవన్నీ. కేటీఆర్ కేసీఆర్ 12 సీట్లు తెలంగాణలో గెలుస్తామని చెప్తారు. వాళ్ళ బీఆర్ఎస్ పరిస్థితి ఏంది? అసలు వాళ్లకు ప్రజలు కర్రు కాల్చి వాత పెడితేనే వాళ్ళు ఇప్పటి వరకు ఆ వాతలకు తేలుకోలేకనే వాళ్ళు మొన్నటి నుంచెల్లే బయటకు వచ్చిర్రు. మొత్తం ఓటమి పాలైన తర్వాత కొడుకు అల్లుడు ఎవరు కూడా బయటికి రాలే. ఇప్పుడు బిడ్డను చూసుకుంటూ పోయి ఆమె తిహార్ జైల్లో ఉన్నది. వీళ్ళది మొత్తం అవినీతి కుంభకోణం. ప్రజలను దోచుకున్నారు. తెలంగాణ ఉద్యమం పేరు చెప్పి ఆ ఒక్క కుటుంబమే పైకి వచ్చింది కాబట్టి కేసీఆర్ను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. కేసీఆర్కు అసలు 1-2 వస్తాయని కూడా ప్రజలు చర్చించుకోవడం లేదు. ఎందుకంటే తెలంగాణ ప్రజలను ఆ విధంగా మోసం చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మొత్తం దేశం మొత్తం తిరుగుతా నేను దేశం మొత్తం పాలిస్తానన్న వ్యక్తి ఒక తెలంగాణ కూడా అంకితం కాలేదనంటే దాని అర్థం ఏంటిదండి? అంటే ప్రజలు వీళ్ళను తిరస్కరించారు. ప్రజలలో వీళ్ళకు ఆదరణ కరువైంది. ప్రజలు టీఆర్ఎస్ పేరు చెప్తేనే అగ్గాయి మండుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళకు నూకలు చెల్లిపోయినాయి. వాళ్ళు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి లేదు.